అందరికీ నమస్కారం విద్యార్థులారా. ఈరోజు మనం 10వ తరగతి సైన్స్లో చాలా ముఖ్యమైన చాప్టర్ అయిన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా మనం ఫిజికల్ చేంజ్ మరియు కెమికల్ చేంజ్ మధ్య తేడా గురించి నేర్చుకుందాం. ముందుగా చేంజ్ అంటే ఏమిటో చూద్దాం. మన చుట్టూ ప్రతిరోజు ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఒక పదార్థం రూపం, స్థితి లేదా స్వభావం మారితే దానిని చేంజ్ అంటాం. ఉదాహరణకి మంచు కరుగుతుంది, కాగితం కాలిపోతుంది. ఇప్పుడు ఫిజికల్ చేంజ్ గురించి చూద్దాం. ఫిజికల్ చేంజ్ అంటే కొత్త పదార్థం ఏర్పడదు, కేవలం రూపం లేదా స్థితి మాత్రమే మారుతుంది. ఈ మార్పు తిరిగి మళ్లీ పాత స్థితికి రావచ్చు, అంటే రివర్సిబుల్. ఉదాహరణకి మంచు నీటిగా మారడం. ఇవి కొన్ని ఫిజికల్ చేంజెస్ ఎగ్జాంపిల్స్. మంచు కరుగడం, కూరగాయలు కోయడం, చక్కెర నీటిలో కరిగించడం. ఇవి అన్నీ ఫిజికల్ చేంజెస్, ఎందుకంటే కొత్త పదార్థం ఏర్పడలేదు. ఇప్పుడు కెమికల్ చేంజ్ గురించి తెలుసుకుందాం. కెమికల్ చేంజ్లో కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఈ మార్పు సాధారణంగా తిరిగి మళ్లీ పాత స్థితికి రాదు, అంటే ఇర్రివర్సిబుల్. ఉదాహరణకి కాగితం కాలిపోవడం. ఇవి కెమికల్ చేంజెస్ ఎగ్జాంపుల్స్. ఇనుము తుప్పుపట్టడం, ఆహారం వండడం, దీపం కాలడం. ఈ ప్రక్రియల్లో కొత్త పదార్థాలు ఏర్పడతాయి కాబట్టి ఇవి కెమికల్ చేంజెస్. ఇప్పుడు ఫిజికల్ చేంజ్ మరియు కెమికల్ చేంజ్ మధ్య తేడా చూద్దాం. ఫిజికల్ చేంజ్లో కొత్త పదార్థం ఏర్పడదు. కెమికల్ చేంజ్లో కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఫిజికల్ చేంజ్ రివర్సిబుల్, కెమికల్ చేంజ్ ఇర్రివర్సిబుల్. ఇది ముఖ్యమైన డిఫరెన్స్. ఇప్పుడు మీరు చెప్పండి విద్యార్థులారా, కాగితం కోయడం ఫిజికల్ చేంజా, కెమికల్ చేంజా? సరైన సమాధానం ఇది ఫిజికల్ చేంజ్, ఎందుకంటే కొత్త పదార్థం ఏర్పడలేదు. మరి ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? ఫిజికల్ చేంజ్లో కొత్త పదార్థం ఉండదు, కెమికల్ చేంజ్లో కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ కాన్సెప్ట్ను సులభంగా అర్థం చేసుకున్నాం. తర్వాతి లెసన్లో కెమికల్ రియాక్షన్స్ టైప్స్ గురించి తెలుసుకుందాం.